గురువుగారు, మరి వివేక చూడమని యొక్క విశిష్టత ఏమిటి? ఇది ఎవరు రచించారు? ఇందులో ఎటువంటి అంశాలు ఉన్నాయి? ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రకరణ వాంగ్మయంలో భాగంగా అద్భుతమైన రచనలు చేశారు. ఏకశ్లోకి అని ఒకే శ్లోకంలో ఆత్మజ్ఞానాన్నంతా అద్భుతంగా వివరించి ఉపదేశ సాహస్రిలో 1000 శ్లోకాలలో దాన్నే వివరించారు. ఇంత క్లిష్టమైన జ్ఞానాన్ని సామాన్యునికి అందుబాటులోకి తీసుకురావాలి అంటే అలాంటి సాహిత్యాన్ని ఆవిర్భవింపచేయాలన్న సంకల్పంతో వివేక చూడమని, ఆత్మబోధ, అపరోక్షానుభూతి ఇత్యాది గ్రంథాలను ప్రపంచానికి అందించారు. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతాలాప విరహితం సా తితిక్షా నిగజ్యతే అని ఏ విధమైనటువంటి ఆలోచన విధానం నీ సాధనకు ఉపకరిస్తుంది అని తెలియజేస్తూ ఎలాంటి సమయంలో కూడా సహనాన్ని కోల్పోవద్దు. సామాన్యంగా దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు మనకు హాని కలిగించిన వారిని దూషిస్తూ మనం ఆలోచనను కొనసాగిస్తాం. కానీ అన్ని దుఃఖాలలో సహనమే మార్గము. ఆ సహనం ఎలా ఉండాలి? ఏమీ చేయలేని అశక్తతతో ఎదుటివాణ్ణి నిందిస్తూ ఉండద్దు. చింతాలాప విరహితం. ఇది భగవత్తుని లీల అన్న భావనతో ఎవరి మీద ద్వేషభావం లేకుండా జీవితాన్ని గడిపితే అదే తితిక్ష అద్భుతమైన ఆనందాన్ని నీకు కలుగజేస్తుందని, సహనమొక్కటే సాధనం బండి, బాధలందున భంగపడకండి, కక్ష శిక్షల మాట మరువండి, ముక్తికిది ఏ మార్గమెరుగండి అన్న అద్భుతమైన సత్యాన్ని తెలియజేశారు. అలానే దుర్లభంచ త్రయమేదైద దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని మానవ జన్మ ఔన్నత్యం ఏమిటో తెలియజేశారు. పూర్వజన్మ సుకృతం కారణంగా దైవానుగ్రహం వల్ల మాత్రమే 3 లభిస్తాయా. మొదటిది మానవ జన్మ. మానవ జన్మ ఎత్తినంత మాత్రాన సరిపోదు. ముక్తిని అందుకోవాలన్న ఆసక్తితో సాధన ప్రారంభించే ముముక్షత్వం నీకు కలగాలి. అది కూడా దుర్లభమే. మానవ జన్మ ముముక్షత్వము కలిగినంత మాత్రాన సరిపోదు. మార్గాన్ని నిర్దేశించే మహాపురుషుల యొక్క సాన్నిహిత్యము, సాయుధ్యము లభించాలి. ఈ 3 దైవానుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తాయి, చాలా దుర్లభమైనవి అన్న సత్యాన్ని చాలా సులభమైనటువంటి భాషలో మనకు అర్థమయ్యేలా వివరించి మానవ జీవిత పరమార్థం ఏమిటో మనకు తెలియజేసిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవ జన్మ అర్థమే మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవటానికి సాధనను కొనసాగించాల్సిన కారణ జన్మ అన్న విషయాన్ని మనం గుర్తించినట్టయితే ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు చేసినటువంటి ఉపదేశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కానీ తీపినిచ్చేనా, ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా అంటూ అన్నమయ్య ఇదే భావాన్ని ఆవిష్కరించాడు. ఈ దేహాన్ని చూసి మురిసిపోతూ ఉన్నాం, కానీ గొడ్డలిని నీటిలో నానబెడితే ఏ విధంగా అది మెత్తగా కాదో అలానే ఈ దేహాన్ని నమ్ముకొని నువ్వు ఎన్ని ఆటలాడినా దానివల్ల నీకు సంతోషం సిద్ధించదన్న సత్యాన్ని అద్భుతమైనటువంటి భాషలో సులభంగా అర్థమయ్యే రీతిలో సామాన్యుడికి కూడా అవగతం చేసుకునే విధంగా ఆవిష్కరించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు.